హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. కానీ ఈవినింగ్ బ్లాగ్ అయితే చూసేయండి. పిల్లలైతే స్కూల్ నుంచి అయితే ఇంకా రాలేదండి. టైం వచ్చేసి 4:33 అవుతుందండి. ఇంకా పిల్లలైతే రాలేదు. ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇంకా పనులు అయితే చేశాను. బ్లాంకెట్స్ అయితే కొన్ని పైన ఆరేసిన అండి, తీసుకురావాలి. బ్లాంకెట్స్ పిండేసి చాలా రోజులు అవుతుందండి. అందుకే ఈరోజు మళ్ళీ అన్నీ పిండేశాను. ఆరినాయండి. చూడండి వాతావరణం ఎంత బాగుందో, చుట్టుపక్కల పచ్చని చెట్లు, పువ్వులు. విమానం చూడండి ఎంత కింది నుంచి వెళ్తుందో. వీడియోలో అయితే కరెక్ట్గా కనబడట్లేదండి. ఇంకొకటి కూడా వస్తుంది చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో. బట్టలు అయితే అన్నీ తెచ్చేసానండి. పిల్లలైతే వచ్చేసారు. పిల్లలైతే ఇప్పుడే వచ్చేసారండి. ఇంకా పాలైతే వెయిట్ చేస్తున్నా అండి. చూడండి మా పిల్లలు అయితే లంచ్ బాక్స్ అలాగే తీసుకొచ్చారండి. కొంచెమే తిన్నారండి. పేట పిల్లలకి అయితే పెట్టేశారండి. వాళ్ళకి కొంచెం సూప్ ఉండనంట, అందుకే సూప్ లాగానే ఉంచాను. మా పిల్లలకి అయితే మమ్మీ సూప్ ఎక్కువ ఉంచు అని చెప్పారు, అందుకే దగ్గరికి అయితే చేయలేదండి. ఇక తినేసి హోంవర్క్ చేసుకోండి. గిన్నెలు అయితే ఉన్నాయండి, కడిగేస్తున్నాను. గిన్నెలు అయితే కడిగేసానండి. మా అమ్మాయి అయితే హోంవర్క్ చేస్తుంది. ఇంకా మా అబ్బాయి అయితే పండుకున్నాడు. మనకి బాగా ఫీవర్ వచ్చింది, బాగా సర్ది కూడా అయిందండి. ఇంకా నైట్ అయితే చపాతీ చేయమని చెప్పారు మా పిల్లలు అయితే. ఇంకా వాళ్ళకి ఫీవర్ వచ్చింది కదా, మమ్మీ అన్నం అయితే వద్దు అని చెప్పారు. సరే అని అందరి కోసం అని ఇంకా చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టానండి. ఇంకా పిండి మంచిగా నానితే అప్పటికప్పుడు వేడివేడిగా చేసి ఇవ్వచ్చు. బ్లాంకెట్స్ అన్నీ మడకబెట్టేస్తున్నా అండి. చాలా ఉన్నాయి ఈరోజు, అన్నీ పిండేసిన. చాలా రోజులు అవుతుంది బ్లాంకెట్స్ ఉతకక, అందుకే ఈరోజు అన్నీ పిండేసానండి. బ్లాంకెట్స్ అన్నీ మడతేసానండి. ఇంకా సెల్ఫ్లో అయితే పెట్టేసేయాలి. బట్టలు అయితే బయట ఆరలేవండి, అందుకే అలాగే ఉంచాను. ఇంకా పైన వేసిన కాబట్టి ఆరిపోయినాయి. చపాతీలోకి కర్రీ అయితే బీరకాయ, పెసరపప్పు, టమాటా అయితే చేస్తున్నానండి. ఇంకా ఒట్టి బీరకాయ వండితే పిల్లలు తినరు, అందుకే పప్పు వేసి ఇంకా కుక్కర్లో వేసి ఇంకా మెత్తగా అవుతుంది కదా, ఇంకా తినేస్తారు వాళ్ళు.
కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఒక విజిల్కి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. ఇంకా ఉండలు అయితే చుడుతున్నానండి. చపాతీ వేస్తాను పప్పు అయ్యేలోపు. చపాతీకి అయితే పెనకైతే పెట్టేసిన అండి. చపాతీ కూడా చేశాను, వేస్తాను ఇప్పుడు. ఇంకా మా అమ్మ అయితే కాలుస్తుందంటే ఇక్కడ నిలబడ్డది పక్కనే. చపాతీలు అయితే మంచిగా వంగుతున్నాయండి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ అయితే బీరకాయ టమాటా పెసరపప్పు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా చపాతీ అయితే తినేస్తాము. వెళ్ళొస్తానండి, బాయ్.